ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్. అందరికీ ఈస్టర్ శుభములు. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధాన మహిమ అంటే ఈరోజు మీకు అది నేను తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించినాడేమో. ఇక్కడ మరొకసారి మీరు మీ కుటుంబాలన్నీ పునరుద్ధాన ఆ మహిమను తెలుసుకోవాలని నా ఆశ, నా ప్రార్థన. ఆ బలాన్ని పుంజుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మేము ఈరోజు జీవిస్తున్నామంటే నీవు జీవిస్తున్నావు కాబట్టి నాయన. నేను జీవించున్నాను కాబట్టి మీరు జీవిస్తారని వాక్యంలో యోహాను 14:19 ఉన్నాడు. యూ లివ్ బికాస్ ఐ లివ్. ఎస్ లార్డ్, నీ ఉనికి, నీ శక్తి, నీ యొక్క చలనం మాకిచ్చి, మాలో జీవం ఇచ్చి నాయన, ప్రతిసారి నీరసించినప్పుడు, నిరాశ చెందినప్పుడు, నిస్పృహల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, వంగిపోయినప్పుడు, బాధపడినప్పుడు, భయపడినప్పుడు, బలహీనమైనప్పుడు నీ పునరుద్ధాన శక్తి మేము అనునిత్యము అనుభవిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీ లోకంలో మేము ఉన్నాము, నీ ఉనికి కలిగి ఉన్నాము. అంతం వరకు నీ ఉనికిని మేము అనుభవించాలి ప్రభువా. నీ శక్తిని మేము ప్రతిరోజు అనుభవించాలి. కణకణంలో తండ్రి నీ యొక్క పునరుద్ధాన బలాన్ని మాకందరికీ దయచేయమని నువ్వు చేసిన మేళ్ళన్నిటి కొరకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాతో ఉండండి, దాసరాలను మరుగుపరుచుకొని వాక్యం తండ్రి తెలియజేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నాకు చాలా ఇష్టమైన పాట. పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. నేను ఎప్పుడు పాడుకుంటాను ఈ పాట. యోహాను సువార్త 14:19 ఒక మాట ఉంది, నేను జీవించున్నాను కనుక మీరు కూడా జీవించుదురు. ఐ లివ్ అండ్ యూ లివ్ బికాస్ ఆఫ్ మీ. హల్లెలూయా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములందున సహాయుడై నిత్యము జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టమునందున సహాయుడై నిత్యము జీవించును. మాటచ్చే సాగరము పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమాయేను. గుడ్డివాడు చూపు పొంది ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయి ప్రభు ముట్టగా. మాటచ్చే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమాయేను. గుడ్డివాడు దృష్టి పొంది ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయి ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టమునందు నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణపు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణపు వేళ పరలోకపు ఇంటికి చేర్చు విమోచకుడా.
జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు. కష్టములందు నా సహాయుడై నిత్యము జీవించును. హల్లెలూయా. థ్యాంక్ యూ. పునరుద్ధానం యొక్క శక్తి ప్రతి విశ్వాసి తెలుసుకోవడం అది చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్మస్ పండుగలు చేసుకుంటారు, శుభ శుక్రవారం అని, మరి ఇలాగూ కొన్ని పండుగలు మనం సంతోషంతో సంబరంతో చేసుకుంటాం. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటి? చాలా ప్రాముఖ్యమైన పండుగ అది ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన సందేశము సంఘానికి కీలకమైన సందేశం. ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ ఇస్ ద మెసేజ్ ఆన్ ద రిజరక్షన్. క్రీస్తు మన కొరకు మరణమై తన ప్రాణం అర్పించినాడని 40 రోజులు మనం ధ్యానించినాం కదా. మరి క్రీస్తు మరణం ద్వారా మనకు రక్షణ, విమోచన, విడుదల, స్వస్థత ఇవన్నీ కలుగుతున్నాయి. ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ త్రూ ద పవర్ ఆఫ్ ద క్రాస్. కానీ క్రీస్తు మరణించి ఆయన 3వ రోజు పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధాన బలము విశ్వాసికి ఇచ్చి ఉన్నాడు. కానీ అది గ్రహించక విశ్వాసి చాలా బలహీనపు బతుకుతూ ఉంటాడు ఈ లోకంలో. నన్ను అడిగితే 40 రోజులు సిలువ ధ్యానములు చేసి, అంటే సిలువ లేకుంటే పునరుద్ధానం లేదు కదా, అందుకే మనం సిలువను ధ్యానిస్తాం మొదట. కానీ 40 రోజులు పునరుద్ధాన ధ్యానాలు ఉండాలి సంఘంలో. హల్లెలూయా. మన సంఘంలో మాత్రం కాదు, ప్రతి సంఘంలో బోధించాలి ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అది ఒకవేళ ప్రతి సంఘం చేపట్టే 40 రోజుల డివోషన్స్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ ఇస్తే బలహీనుడైన విశ్వాసి మచ్చుకైనా కనబడడు. అందరూ క్రీస్తులో బలవంతులైపోతారు. దేవునికి స్తోత్రం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. నో పేరెంట్ విల్ లైక్ ఎ వీక్లింగ్ చైల్డ్. ఇట్ పెయిన్స్ టు సీ ఎ వీక్లింగ్, నాట్ ఏబుల్ టు వాక్, నాట్ ఏబుల్ టు సిట్, నాట్ ఏబుల్ టు మట్టర్, మాటలు రాకుండా తడబడుతున్న చిన్న బిడ్డను చూసి ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. అదే చురుగ్గా చలాకీగా ఉన్న బిడ్డలు వాళ్ళని పెంచి పోషిస్తుంటే తల్లిదండ్రులకు చాలా సంతోషం, ఎంత మురిపెమో. అలాగే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపినాడు కేవలం నిన్ను రక్షణను ఇవ్వడానికి, లేక స్వస్థత, విడుదల ఇవ్వడానికి మాత్రం కాదు, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి జీవంతో ఎదగడానికి అన్నమాట. హల్లెలూయా. యూ షుడ్ ఎంజాయ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. యేసుప్రభు ఎందుకు వచ్చినాడంటే తన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందుకోవాలి. నిత్య జీవంతో పాటు ఈ లోకంలో ఉన్నప్పుడు క్షణ క్షణం, కణం కణం పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరసించిన మాటలు నీ నోటికి రాకూడదు. నీ ప్రవర్తనలో బలహీనత ఉండకూడదు. నీ తలంపుల్లో బలహీనత ఉండకూడదు. అందుకే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేసినాడు? బ్రతికించినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. వీఆర్ డెడ్ టు దిస్ వరల్డ్ బట్ అలైవ్ విత్ క్రైస్ట్. ఈ లోకమునకు నేను ఈ లోకమునకు ఏమై ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తుంది. హల్లెలూయా. హూ ఈజ్ లివింగ్ ఇన్ యువర్ హార్ట్? జీసస్. హల్లెలూయా. ఈ హృదయము నువ్వు ఏ మనిషి చేతిలో పట్టినా మోసపోతావు. అదే ఈ గుండెకాయను తీసి నువ్వు యేసయ్య చేతిలో పెడితే, యేసయ్యను నువ్వు ప్రతిష్ఠించుకుంటే, అంటే జీసస్ రెయిన్స్ యువర్ హార్ట్, యూ విల్ బి ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ది ఎర్త్. దేవునికి స్తోత్రం. ఆయన జయశాలి. హోల్ వరల్డ్లో, అంటే ప్రపంచ యావత్తులో ఎక్కడ ఖాళీ సమాధి లేదు. ఓన్లీ ద టూంబ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎంప్టీ ఈవెన్ టుడే. ఇంతవరకు ఖాళీగా ఉన్న సమాధి ఎక్కడ లేదు. కానీ యేసుప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. నేను దానికి సాక్షిని. నేను అయ్యగారు మేము ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు చూడాలని చాలా ఆశ ఉండేది నాకు. ఆ ఖాళీ సమాధిలో అడుగుపెట్టి, అంటే గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోయి అన్నీ చూపెడతారు. అక్కడ అడుగుపెట్టి చూసినాను, ఖాళీగా ఉన్నది. సాధారణంగా ఒక సమాధి కొన్ని సంవత్సరాలు అయినాక తవ్వి చూస్తే అన్నీ ఉంటుంది. ఏముంటుంది? ఎముకల శేషం,
మరి రిమైన్స్ ఆఫ్ ద బాడీ అలాగేమీ లేదు, ఖాళీగా ఉన్నది. అది రాసి పెట్టుంది, దిస్ ఇస్ ద టూంబ్ ఆఫ్ జీసస్ విచ్ ఇస్ ఎంప్టీ. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సజీవుడైన క్రీస్తును మీరు ఎందుకు సమాధిలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు. ఆయన మరణమును గెలిచినాడు, మరణం ఓడిపోయింది, మనకు పరమ బలము ఇస్తాడు. అదే మన నిరీక్షణ. తర్వాత ఆయన సమాధిని గెలిచినాడు, సమాధి ఓడిపోయింది, సమాధి ఆయనను బంధించలేకపోయింది, మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచినాడు, ఆయన బండను గెలిచినాడు, ఆయన ముద్రను గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన లోకాన్ని జయించినాడు, ఆయన సాతాన్ని ఏం చేసినాడు? ఓడించినాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన బలము, పునరుద్ధాన మహిమ, పునరుద్ధానం యొక్క ప్రాధాన్యతను మరి అనుక్షణము విశ్వాసి ఈ షుడ్ బి అవేర్ అన్నమాట. అవేర్. సాక్ష్యంగా చెప్తున్నాను, నాకు ఈ 40 రోజుల హెవీగా ఉండింది. చాలా డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చినారు, వేచున్నారు. భోజనం అయిన తర్వాత వెళ్ళిపోతారు అనుకుంటే ఆడ కాపుగాసి ఉన్నారు చాలామంది, 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు అనుకుంటా. హాల్లో కూర్చొని ఉన్నారు. అందరికీ స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి బాధలు వినాలి. ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకున్నాను నేను మనసులో. బా ఏంటిది, 40 రోజుల ప్రయాణం అయినాక మళ్ళీ ఒక 41వ ప్రసంగం కూడా చేశాను నిలబడి. మళ్ళీ ఇంకా ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఆలోచిస్తూ డైరెక్షన్స్ ఇస్తూ అంత అయిపోయిన తర్వాత విశ్రాంతి లేదు, మళ్ళీ ఈ పని చేయాలంటే నా వల్ల కాదనుకున్నాను. అప్పుడు నేను కొద్దిసేపు 2 నిమిషాలు నా సైడ్ రూమ్లో పునరుద్ధాన మహిమను గురించి ధ్యానించినానండి. వెంటనే వచ్చేసింది నాకు బలం. హల్లెలూయా. మళ్ళీ 100 ఆఖరి వ్యక్తి వరకు నేను ప్రార్థన చేసి వచ్చినాను, పరామర్శించి వచ్చినాను, సహాయం చేసినాను కూడా. ఐ కేమ్ విక్టోరియస్లీ. అంటే విజయం ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఏమైంది, ఇంటికి వచ్చిందా పడిపోయినాను. ఇక నా వల్ల కాదు అనుకున్నాను. ఈ ఉదయకాలం నేను చేయని ప్రసంగం అనుకున్నాను. నేను ఎందుకు అలాగా అనుకోవాలా? మరి తప్పకుండా దేవుడు నా కాళ్ళకు శక్తి ఇస్తాడు. కాళ్ళు, కీళ్ళు, ఎముకలు, మూలుగులు, నరములు, కండల మీద ఆయన పునరుద్ధాన బలం కుమ్మరిస్తాడని వచ్చినాను ఇక్కడ. దేవుని స్తోత్రం. విశ్వాసం ఎప్పుడు విశ్వాసంతోనే బ్రతకాల. నీకు సిలువ యందు విశ్వాసం ఉండాలి, పునరుద్ధాన శక్తి యందు విశ్వాసం ఉండాలి, యేసు రెండోసారి రాబోతున్నాడని విశ్వాసం ఉండాలి, పరలోకంలో నీ కొరకు నిత్య జీవం భద్రపరచబడి ఉందని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మితే ఇదంతా సొమ్ము, నీకు ఇదంతా సొమ్మే. నువ్వు ఏది నమ్మినా, నువ్వు రక్షణ నమ్మినా, విమోచన నమ్మినా, స్వస్థత నమ్మినా, మరి ప్రభు యొక్క పునరుద్ధాన బలం నమ్మినా, రెండవ రాకడ ప్రభు నా కొరకు వస్తున్నాడని నమ్మినా, నీ కొరకు ఆయన నివాసములు సిద్ధపరుస్తున్నాడని నమ్మినా, ఇవన్నీ నీకు సొమ్ముగా తయారైపోతుంది. నమ్మకుంటే దుమ్ము ఉంటుంది నీకు, వేరేదేది మిగిలి ఉండదు. అందుకే నమ్మువారు ధన్యులు. హల్లెలూయా. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మువారు ధన్యులని యేసు ప్రభు తానే చెప్పినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు పునరుద్ధాన మహిమ లేక శక్తి గురించి కొన్ని మాటలు చెప్పి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ సిలువ శక్తి అంతా మరి పునరుద్ధానంలోనే ఉంది. యేసు ప్రభు ఒకవేళ తిరిగి లేపబడని ఎడల అని ఉన్నది. హ్యాడ్ జీసస్ నాట్ రిజన్ ఆఫ్టర్ ద 3rd డే, అంటే 3వ రోజు ఆయన మరణాన్ని గెలిచి సాతాను ఓడించి పునరుద్ధానుడు కాని ఎడల మన విశ్వాసం అంతా వ్యర్థమైపోయేదని 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉన్నది. ఎందుకంటే ఒక్క అధ్యాయం మొత్తం పునరుద్ధానం గురించి ఉందండి. మీకు పునరుద్ధానం గురించి విస్తారంగా తెలుసుకోవాలంటే మీరు ఉదయమే లేవాలి. నేను చెప్పినాను కదా నిన్న, బ్లెస్సింగ్స్ ఆఫ్ రైజింగ్ అప్ ఎర్లీ. ఉదయం లేస్తే ప్రశాంతమైన వాతావరణంలో నీవు ఇలాంటి అధ్యాయాలు ధ్యానించినప్పుడు, ధ్యానించుచుండగా మంట పుడుతుందంట. దేవునికి స్తోత్రం. 39వ కీర్తన 3వ వచనంలో నువ్వు ధ్యానిస్తూ ధ్యానిస్తూ సిలువ శక్తి, పునరుద్ధాన బలం, వాక్యం యొక్క శక్తి, యేసు రక్తంలో ఉన్న విలువ, మరి పరిశుద్ధాత్మ శక్తి, ఇవన్నీ నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీలో గుండెలో
ఏం పుడుతుంది? మంట పుడుతుంది. ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 1 కొరింథీ 15వ అధ్యాయము వరుస కూడా పునరుద్ధాన శక్తి గురించి ఉన్నది. ఆయన చెప్పకుండా ఏ పని చేయలేదండి యేసు ప్రభు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే మరి ఆయన జరగబో కార్యములన్నీ కూడా శిష్యులకు తెలియజేసినాడు. మీరు 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడాను. అక్కడ ముందున్న వాక్యం 3 చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తున్నది ఏమనగా, లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడాను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడాను. అందుకే మనం ఆ పాట పాడతాం కదా, లేచినాడురా సమాధి, గెలిచినాడురా సమాధి. ఆయన లేచినాడు. స్త్రీలు ఆయన వెతుకు వెళ్ళినప్పుడు దేవదూతలు సెలవిస్తారు, ఆయన లేచినాడు, ఇక్కడ లేడు ఆయన. మీరు సజీవుడైన వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అంటే, ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు లేచినాడు, సమాధిని గెలిచినాడు అని 16వ వచనం చూడండి. 1 కొరింథీ 15:17 నేను చదువుతున్నాను. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మనమైతే ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినముగా ఆచరిస్తాం. ఎందుకంటే యేసు లేచిన రోజు ఆదివారం. పెందలకడనే మగ్దలేని మరియ వెతక వెళ్ళింది సమాధిలో. చీకటిగా ఉన్నప్పుడే ఆ స్త్రీకి ప్రభు మీద ఎంత ప్రేమ. సజీవుడైన క్రీస్తుని చూడడానికి కాదు, ఆయన శవశరీరం దొరికితే సుగంధ ద్రవ్యాలు పోసి ఆయనను మరి గౌరవించాలి, ఘనపరచాలని శవశరీరం వెతక వెళ్ళింది. ఉదయమే లేచింది. పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అని యోహాను సువార్త 20లో రాస్తుంది. నన్ను చాలా సంతోషపరిచేది ఏంటంటే, మొట్టమొదటి ప్రత్యక్షత పునరుద్ధానం, కీలక సందేశం సంఘానికి మూలాంశం అది పునరుద్ధానం. పునరుద్ధానం లేకుంటే సంఘం లేదు. కానీ ఆ సందేశము, నేను పునరుద్ధానుడైనాను అనే సందేశము ఒక స్త్రీకి పక్షపాతం లేకుండా దేవుడు అనుగ్రహించినాడు ఆ అదృష్టాన్ని. దేవునికి స్తోత్రం. ఆయన మొట్టమొదట మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్, పునరుద్ధానుడై, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు, మరియా భయపడకు అని చెప్పడం మాత్రం కాదు, ఆమెను పరామర్శించిన తర్వాత, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు నేను పునరుద్ధానుడైనాడని. అంటే ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఆన్ ఏ సండే వాజ్ గివెన్ బై ఎ ఉమన్. షీ వెంట్ అండ్ టోల్డ్ ద డిసైపుల్స్. అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారంటే భయపడి వణికి చేస్తున్నారు భయంతో. పోయి ఆమె చెప్పింది, ఇదిగో యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు. ఈ పునరుద్ధాన సందేశాన్ని కూడా ఒక స్త్రీ ద్వారానే దేవుడు ఆనాటి శిష్యులకు అందించినాడు. ధైర్యం చూడండి, ఈ స్త్రీకి చాలా ధైర్యం ఉంది. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమెకి ఎంత ప్రేమ అంటే, ఒక సమాధి తోటకు వెళ్ళడానికి మగవాళ్ళే భయపడతారు, మధ్యాహ్నం వెళ్ళడానికి కూడా భయపడతారు కదా, మరి సమాధి తోటలన్నీ దయ్యాలు ఉంటాయని. ఇక చీకటిలో ఇంకెంత భయం ఉంటుంది. అది కూడా ఒక స్త్రీ. కానీ ప్రేమలో తెగింపు ఉంటుంది ఎప్పుడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ! క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేసింది. బికాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ షీ వాజ్ ఎ డెమన్ పొజెస్డ్ లేడీ. 7 దయ్యాల చేత బాధపడే ఆ స్త్రీ ప్రభు ద్వారా, ప్రభు మహిమ ద్వారా ఆమె విడుదల పొందింది. అన్ని దయ్యాల నుండి విడుదల పొంది. 7 అంటే సంపూర్ణ సంఖ్య, బైబిల్ నంబర్ అది. ఎన్ని దయ్యాలు? 7 అన్నారు. అన్ని దయ్యాల నుండి విడుదల పొంది. నేను ఆమె గురించి చదివినాను. ఆమె వెరీ గ్రేట్ బిజినెస్ లేడీ అంట, చాలా వ్యాపారస్తురాలంట, ధనవంతురాలంట. ఆమె ఈ దయ్యం పట్టినప్పుడల్లా ఆమె బట్టలు ఊడదీసి వీధుల్లో కూడా పరిగెత్తేదంట. అందరు భయపడేదంట. ఆమె వికృత రూపం పెట్టి వెంట్రుకలు వీరపోసుకొని నగ్నంగా పరిగెత్తేదంట. అప్పుడు యేసు ఆమెను చూసి ఆమెను బాగు చేసినాడు. ఆ బాగు చేసినాడు నన్ను, ఒక దయ్యముల చేత బంధింపబడిన నన్ను విముక్తి కలుగజేసినాడు యేసు ప్రభు. అందుకే ఆమెకు అంత ప్రేమ యేసు అంటే. యేసు ప్రభు అంటాడు కదా, ఒకసారి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాలు దడిపి తల వెంట్రుకలతో తుడిచి మానక ముద్దు పెట్టి ఆరాధిస్తుంటే, అక్కడున్న ఆ పరిసయుడు అంటాడు,
ఏమని? ఈమె పాపాత్మురాలని ఇతనికి తెలియదా? ఇతను ప్రవక్త అయితే ఈమెను గుర్తుపట్టడా? అప్పుడు వెంటనే యేసుప్రభు గమనించి, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములను నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఈ మగ్ధలేని మరియ, మరి ఆ పాపాత్మురాలు పేరు ఎక్కడ లేదు, నేను వెతికినాను పేరు. ఈమెనే ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఈమె పాపాత్మురాలే. ఈమె కూడా షీఈ్ నాట్ ఏ ప్యూర్ ఉమన్. ఈమె కూడా పాప వృత్తిలో ఉండిందంట. కానీ యేసు ఆమెను పరిశుద్ధపరిచినాడు, స్వస్థపరిచినాడు, విడుదల ఇచ్చినాడు, ఒక సువార్థికురాలుగా చేసేసినాడు. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళి అపోస్తలులకు చెప్తుంది. అంటే అపోస్తలులకే ఈమె ఏమైంది? అపోస్తకురాలు అయిపోయింది. హల్లెలూయా. షీ బికేమ్ అన్ అపోస్టల్ టు ద అపోస్టల్స్. షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డెలివర్ ద మెసేజ్ ఆన్ ద రిజరక్షన్. అంటే ధైర్యానికి ఇది దేవుడు ఫలం ఇవ్వడా? ఇస్తాడు. చరిత్రలో నిలిచిపోయింది. చూడండి, పునరుద్ధాన సందేశం అంటే మహిమగల సందేశం. అందుకే ఒకవేళ క్రీస్తు లేపబడిన మీ విశ్వాసం, మన విశ్వాసం అంతా వ్యర్థమే. మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం బట్టి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఒకవేళ పునరుద్ధానం లేకుంటే మృతులైన వారందరూ కూడా దౌర్భాగ్యులే. వారికి తిరిగి పునరుద్ధానము లేదు. కానీ పునరుద్ధానం ఈ యొక్క యేసు లేచినాడు కాబట్టి, లేచిన యేసు ఆయన మనల్ని కూడా లేపుతాడనమాట. అయితే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఉన్నాడు. ఒకవేళ ఈ జీవితం మట్టుకే ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళే యేసుప్రభువు నమ్మినామంటే మరి మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమే. వీ హ్యావ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం అయిన తర్వాత మనకు జీవం ఉంది. మనం రక్షణ పొందినది ఏ వరం పొందుకోవడానికి? నిత్య జీవమను వరమును పొందుకోవడానికి ఈ రక్షణ యేసు ప్రభువు మనకు అనుగ్రహించినాడనే సత్యము గమనించాలి. అందుకే పునరుద్ధాన పండుగలు తప్పకుండా యూపీఎఫ్ చేపట్టాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి శక్తిగల సందేశాలు 40 మట్టుకు ప్రజలకు అందించాలని ఆశపడుతున్నాను. 2 సార్లు అలా చేసినాము. 100 రోజులు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో 2018లో 19లో చేసినాము. అప్పుడు 40 రోజులు శిలువ ధ్యానం, 40 రోజులు పునరుద్ధాన మహిమ, అలాగే 20 రోజులు పరిశుద్ధాత్మ శక్తి అని 100 days చేసినాము. దేవుడు అప్పుడు కూడా గొప్ప విజయం ఇచ్చినాడు. మరి అలాగూ మీరు ప్రార్థన చేయాలని మరి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ పునరుద్ధానంలో 2 గొప్ప కార్యాలు మీరు గమనించాలి. జీసస్ డిఫీటెడ్ డెత్ అండ్ జీసస్ డిఫీటెడ్ సేటన్. మరణాన్ని ఓడించినాడు, సాతాన్ను కూడా ఓడించినాడు. మరణము మరి ఈ భయము మనిషిని ఎప్పుడు వెంటాడదు. ఎప్పుడు మరణ భయం కలిగి ఉంటారు చాలామంది. భక్తులు కూడా మానవులే కదా. వాళ్ళకు అప్పుడప్పుడు సాతానుడు మరణ భయం తెచ్చిపెడతాడు. అయ్యో నేను మరణిస్తే ఏమవుతుంది? ఏం కాదు, నువ్వు మరణించి ప్రభు దగ్గర పోతావు అంతేగాని నువ్వు విడిచి పెట్టిన సేవ తప్పకుండా దేవుడు నాయకులను లేపి నడిపిస్తాడు. నువ్వు దాని గురించి పెద్ద చింత అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సేవ నీది కాదు, సేవ ఎవరిది? దేవునిది. అర్థమైందా మీకు? అందుకే మరణ భయము ధనవంతులకు కూడా అక్కర్లేదు. ధనవంతుడు ఎందుకు భయపడాలి మరణానికి? వాడు ప్రభు లేకుంటే భయపడాలి. నువ్వు దేవునిలో ధనవంతుడు అయితే నువ్వు భయపడే అవసరం లేదు. నీకు ఐశ్వర్యం కలుగజేసేది దేవుడే. కాబట్టి నీవు మరణ భయం లేకుండానే బ్రతకాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్తమాంసంలో పాలివాడాయను. యేసుప్రభు ఎందుకు శిలువ మరణం పొందాల్సి వచ్చింది? వై జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ అంటే మరణాన్ని మరణంతో గెలిచినాడు. పాము విషం పోవాలంటే మరి పాములో నుండి తీస్తారంట. పాము విషానికి పాము కాటేస్తే పాము విషమే మందం అంట. ఇప్పుడు ఒక సర్పెంట్ కరిసింది ఒక వ్యక్తిని అంటే
వినం అంటారు, ఆ వినంతోనే ఇంజెక్షన్ ఇస్తారు. అప్పుడే ఆ కాటుకు పరిష్కారం అండి. అందుకే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ఆ వచనాలు మీరు చదివినప్పుడు మరణాన్ని మరణంతో గెలిచినాడు యేసుప్రభు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. మరణాన్ని మరణంతో గెలిచిన ప్రభు యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు చాలా సంతోషించుంటున్నాడు సాతాను. అయిపోయింది, చాప్టర్ క్లోజ్డ్ అంటారు కదా, కేల్ కథం దుకాన్ బంద్ అనుకున్నాడు. దుకాన్ అప్పుడే తెరిచినారు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు పునరుద్ధానంలోనే సంఘం కూడా పుట్టింది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. 1 కొరింథీ 15:54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ వ్యర్థమైనది మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఈ మరణ పునరుద్ధానంలో మనం విశ్వాసం ఉంచినాం కాబట్టి మనం ఏది పట్టుకుంటే అది విజయమే అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసుప్రభు మరణపు శక్తిని, పునరుద్ధాన శక్తిని నువ్వు రుచి చూచి ధ్యానిస్తూ ఆ శక్తిని ప్రతిరోజు పొందుకున్నావంటే నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. హల్లెలూయా. అంటే ఈ అక్షరార్థంగా పట్టింది బంగారం కావాలని కోరొద్దు. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం. నువ్వు దేవుని రాజ్యం కట్టాలనుకున్నా ఈ శక్తి నిన్ను అపరిమితంగా మరి వృద్ధిలోకి తీసుకొస్తుంది. బికాస్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్, దెర్ ఇస్ పవర్ ఇన్ ఇట్. అందుకంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమనుగ్రహిస్తున్నాడు? జయం అనుగ్రహిస్తున్న దేవుడు. అన్నిటిలో విజయం, అన్నిటిలో జయమే. ఈరోజు కూడా నేను చాలాసేపు కూర్చొని ఆలోచించినాను. 3 గంటలకే లేచి ఆలోచిస్తున్నాను. నిజమే కదా, ఉదయం లేస్తే ఎంత టైం ఉంటుంది. నువ్వు మరణం ఆలోచించవచ్చు, యేసుప్రభు శిలువ మరణం, శిలువ పునరుద్ధానం, పరిశుద్ధాత్మ, 2వ రాకడ, యేసు వాక్యము, యేసు నామము, యేసు రక్తం. ఇన్ని ధ్యానించడానికి ఎంత టైం ఉంటుంది. ఒకవేళ హడావుడి 8 గంటలకు లేసేవానికి ఏది ఉండదు, ఏది మిగిలి ఉండదు. అన్నీ పోతాయి కానీ దొరకవు. పొద్దున లేచినావంటే నీకు విస్తారమైన సమయం నీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, సన్నగిలిన నీ ఆత్మీయ జీవితాన్ని దృఢపరచుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది. అందుకే కదా నేను ఆలోచిస్తే యేసుప్రభు ఏ టైంలో పునరుద్ధానుడైనాడు? రాత్ర కాదు, సాయంకాలమా కాదు, ఎప్పుడు? తెల్లవారక మునిపే. అబ్బా, ఈమె ఎప్పుడు వెతక వెళ్ళింది? పెందల కడ, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి. అంటే దీంట్లో ఉదయకాలంలో శక్తి ఉన్నట్ట లేనట్ట? లేనివన్నీ కనుగొంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వు పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటావు. నీకు కనబడనివన్నీ కనబడతాయి, దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కనుక అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఇది కూడా నేను అండర్లైన్ ఎల్లో మార్కర్తో పెట్టుకున్నాను, అండర్లైన్ చేసాను. ఎందుకంటే మనం దేవుని సేవ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది ప్రయాసపడితే 40 రోజులు సక్సెస్ అయింది. అందరి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కొందరు గుర్తింపు పొందుతారు, కొందరు గుర్తింపు పొందరు. కొందరు పేర్లు గుర్తుంటుంది నాయకులు, కొందరు మర్చిపోతారు. కొందరు చిన్న పని చేస్తారు, కొందరు పెద్ద పని చేస్తారు, కొందరు క్రమంగా చేస్తారు, కొందరు అప్పుడప్పుడు చేస్తారు. కానీ ప్రతివాని బహుమానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. అది వ్యర్థం అవుతుందా? ఎప్పుడు వ్యర్థం కాదు. మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా, ప్రశంసించకపోయినా, గుర్తు పట్టినా గుర్తు ఎరగకున్నా, నీ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీ పరిచర్యను, నీ కన్నీళ్లను, నీ శ్రమను, నీ విశ్వాసాన్ని, నీ సహనాన్ని, నీ ప్రేమను చూస్తాడంట. ప్రకటన 2:19 ఉంది. ఆయన కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు ఎంత శ్రమపడ్డాడు? పౌలు శ్రమపడ్డట్టు సేవలో మరొకరు శ్రమపడినట్టు లేదని అంటున్నారు చరిత్రకారులు. టాయిల్డ్ ఎవ్రీ మినిట్ ఫర్ ద గాస్పల్, స్ప్రెడింగ్ ఆఫ్ ద గాస్పల్. అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా
కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీకు పని అప్పగిస్తే ఎప్పుడు ఆసక్తి కలిగి చేయాలి ఆ పని. నీకు మూడు ఉన్నప్పుడు చేసి మూడు లేనప్పుడు పారేయద్దు ఆ పని. ఆ పని ఇచ్చింది ఎవరు? ఈరోజు నాకు బాగాలేదు నేను పోను అనొద్దు. ఇప్పుడు యెహోవా కార్యం ఇది, యేసు ప్రభు కార్యం. అలక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. వాని సమయం ఇంకా ఎన్నో గంటలు వ్యర్థంగా వేరే పరిస్థితులకు వాడాల్సి వస్తుంది. మరి 34 సంవత్సరాలు సేవ, ప్రభు పునరుద్ధానుడైన ప్రభు కొరకు నేను వెచ్చించిన సమయం, అది దేవుడు ఎంత ఘనపరిచినాడంటే నా జీవితంలో ఏ జంజట్ లేకుండా చేసినాడు. దేవునికి స్తోత్రం. పిచ్చి తిరుగుడు అనేది లేదు నా జీవితంలో. అక్కడ పోయినా కాపలా కాసిన ఆ హైకోర్టు తీర్మానం కొరకు అక్కడ పోయి గంటలు కూర్చున్నా, ఇక్కడ పోయి హాస్పిటల్లో పిల్లల కొరకు పడి ఉన్నా, అట్ట చేసిన చరిత్రలో లేదు నాకు. అందుకే మరియ ఉత్తమమైన దాన్ని నేర్చుకో, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడు. అవసరమైనది ఒక్కటేనంట అన్నట్టు. క్రైస్తవులకు శ్రమ రాదు, దేవుని బిడ్డలకు శ్రమ రాదని నేను అనడం లేదు, కానీ నేను ఎంచుకున్నాను శ్రేష్టమైనది. దాని కొరకు నా ప్రయాసం అంతా పెట్టినాను, నా సమయం పెట్టినాను, నా ఆరోగ్యం పెట్టినాను, నా సుఖమంతా మరి త్యాగం చేసినాను. నాకు ఫలితం వచ్చింది. హల్లెలూయా. ఎక్కడుంది ఫలితం? బ్యాంకులో లేదు, ఇదో ఇక్కడే ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరందరే నాకు ఆనందం, నా కిరీటం. పౌలు అన్నట్టు అంటున్నాను. దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ రివార్డ్ ఫర్ దోస్ హూ టాయిల్ డే అండ్ నైట్ ఫర్ ద గాస్పల్. సువార్త నిమిత్తం ప్రయాసపడే వారికి ఫలం ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎలాగుండాలి? స్థిరులుగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట. ఇప్పుడు చేస్తానంటారు, రేపు చెయ్యనంటారు. ఇప్పుడు నాకు బాగాలేదంటారు, రేపు బాగుందంటారు. అలా కాదు. నీకు బలం ఇచ్చేవాడు ఉన్నాడు, నీకు పునరుద్ధాన శక్తి ఇచ్చేవాడు ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు ఉన్నాడు, నీకు ధైర్యం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాడు. ఆయన జీవిస్తున్నాడు, నిన్ను కూడా ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. హల్లెలూయా. మీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు మరి ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండాలని. యేసు ప్రభు జీవిస్తున్నాడని మీకు ఎలా తెలుసు? నేను ఒక ప్రశ్న అడుగుతాను. హౌ డు యు నో దట్ జీసస్ ఇస్ లివింగ్? చెప్పండి, మీకు వచ్చిన జవాబులు చెప్పండి. ఆయన మాట్లాడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇంకా నెక్స్ట్, నడిపిస్తున్నాడు. ఆ నడక నడుస్తున్నారు, మీకు అనుభవం ఉంది కదా, ఉన్నది. ఇంకా మీకు ఆలోచనలు ఇస్తున్నాడు. వెరీ గుడ్. ఆయన నీ పనులన్నీ చూస్తున్నాడు. సరే. పరిశుద్ధాత్మ శక్తి మీరు అనుభవిస్తున్నారు. వెరీ గుడ్. ప్రార్థించినప్పుడు నీకు జవాబులు వస్తుంది అంటే ఆయన జీవిస్తున్నాడు. వెరీ గుడ్. ఇంకా పాపంలో పడకుండా తప్పిస్తున్నాడు అంటే ఆయన జీవిస్తున్నాడు. ఏంటి? ఆపదల నుండి నీకు ప్రమాదమై నీ అవయవాలు కోల్పోకుండా నీ ప్రార్థన అవి నిన్ను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అయితే ఆయన జీవిస్తున్నట్టే కదా, జీవిస్తున్నాడు. ఇంకా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. అంటే నువ్వు మందులు తీసుకోవడం మాత్రం కాదు, మందులు మింగడం ద్వారా కాదు నీకు ఆరోగ్యం. నీకు స్వస్థతనిస్తున్నాడు. ఒక గాయం వచ్చింది, దాన్ని మాన్పుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను మంచి డాక్టర్ దగ్గర పోయినాను, మంచి మెడిసిన్ ఇచ్చిన. కాదు. డాక్టర్స్ అంటారు వి ట్రీట్, బట్ హూ క్యూర్స్? గాడ్ క్యూర్స్. దేవుని స్తోత్రం. ఒక డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ మీద రాసిండంట, ప్రింటెడ్ అనమాట, వి ఓన్లీ ట్రీట్ బట్ గాడ్ క్యూర్స్. అంటే ఆయన సజీవుడు. అది చాలా ఆశ్చర్యం. మిమ్మల్ని మీరు ఒకవేళ మరి పరీక్షించుకుంటే, ఒక గాయం కలిగింది, ఒక వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది, అది ఎలా మానిపోతుంది, ఎలాగ స్వస్థత నీకు లభిస్తుంది, పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి నువ్వు పొందుకుంటున్నావు అంటే ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. రక్షణ అనుభవం కలిగి ఉన్నావు, రక్షణ ఆనందం కలిగి ఉన్నావు, ధైర్యం కలిగి ఉన్నావు, ఉనికి కలిగి ఉన్నావు, దేవుని సేవ చేస్తున్నావు, చలిస్తున్నావు, కదులుతున్నావు అంటే కేవలం ఆయన ఇచ్చిన శక్తి. హల్లెలూయా. అందుకే ఆయనను స్తుతించాలంట. నిత్యము మనం స్తుతించబద్దులమై ఉన్నాం.
గోతిలోకి దిగిపోతే మనకు ఈ అవకాశం లేదు స్తుతించడానికి, పాడడానికి, ఆయనను మహిమపరచడానికి, సాక్ష్యం ఇవ్వడానికి. మృతులు ఆయనను స్తుతించలేరండి. మృతులకు ఆయనను గురించిన స్మృతులు లేవు. సజీవులము అయి ఉన్న మనమే కదా ఆయనను స్తుతించ బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ ఊపిరున్నంత వరకు ఇవన్నీ దేవుడిచ్చిన వాక్యము, వరాలు, తలాంతులు, అభిషేకం, నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుని కొరకు వాడవచ్చు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత నీ వలన ప్రయోజనం లేదు. నువ్వు నిత్య జీవం పొందుకుంటావు, కానీ నిన్ను దేవుడు నమ్మి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడానికి ఈ లోకంలో పునరుద్ధాన శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తూ నేను నడిపిస్తున్నాడు. ఒక ఫలించే వృక్షంలాగా చేసినాడంటే అందుకే నీవు పునరుద్ధాన మహిమలను గమనించాలి. నువ్వు చేస్తూనే ఉండాలి, తీసుకోద్దు. కదలని వారుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలని వాక్యంలో ఉన్నది. మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కానే కాదు. నువ్వు 5 రూపాయలు దేవునికి ఇచ్చినా అది వ్యర్థం కాదు. హల్లెలూయా. నేను ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా అనుకోబాకు. నువ్వు ఇచ్చిందని నీకు తిరిగి ఎన్నో రెట్లు ఇచ్చేస్తాడు. ఆయన ఎవ్వరికి రుణపడి ఉండడు. నువ్వు చేసే ప్రార్థనలకు జవాబిస్తున్నాడంటే ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన వింటున్నాడు అన్నమాట. చిన్నతనంలో అడిగిన మా నాన్నగారికి, దేవుడు ఉన్నాడని ఏం ప్రూఫ్ ఉంది నాయన, దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపెట్టు అని అంటే, రా నీకు చూపెడతాను. పంక తిరుగుతూ ఉండింది. అదేమవుతుంది పంక అంటే తిరుగుతుంది. ఎట తిరుగుతుంది అని అడిగినాడు. దాంట్లో కరెంట్ ఉంది. మనం ఈరోజు బ్రతికున్నామంటే నీలో ఏమున్నది అని అడిగాడు. జీవం ఉన్నది. ఆ జీవం ఎవరిచ్చినారు? నా నోటితోటి చెప్పించినాడు. దేవుని స్తోత్రం. ఆయన్నే జీవం ఇచ్చినాడు. ఆయన జీవాధిపతి, ఆయన జీవం గల దేవుడు. ఆ జీవం గల దేవుడే నీకు కూడా జీవము ఇస్తున్నాడు. పంకా తిరుగుతుంది, మిక్సీ నడుస్తుంది, కూలర్ నడుస్తుంది, ఫ్రిడ్జ్ నడుస్తుంది, వాషింగ్ మెషిన్ నడుస్తుంది. అంటే దాని లోపల ఏమున్నదని నువ్వు చెప్పినావు? కరెంట్ ఉంది. కరెంట్ ఆఫ్ అయితే ఇవన్నీ బంద్. కానీ విద్యుత్ శక్తి ఉన్నందుకే కదా ఇవన్నీ నడిచేది. కాబట్టి మనుషులందరూ కదులుతున్నారు. దైవ కార్యాలు వడిగా జరుగుతుంది. లోకంలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ఉపకారిగా ఉన్నాడు, రక్షణ సువార్తను అందిస్తున్నాడు తను ఎన్నుకున్న వారి ఎడల. అంటే ఇలాగూ దైవ కార్యాలు కానీ మానవుని కార్యాలు కానీ జరుగుతున్నాయి వడిగా. అంటే సజీవుడు ఒకడు తప్పకుండా ఉన్నాడు. దెర్ ఇస్ ఎ హ్యాండ్, అన్సీన్ హ్యాండ్ బిహైండ్, అండ్ హీస్ అలైవ్. మనం పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, మనం ప్రకటించే దేవుడు, మనం ప్రేమించే దేవుడు, ఆయన సజీవుడు. హీస్ రిజన్, హీస్ రిజరక్టెడ్ జీసస్. కాబట్టి ఈ పునరుద్ధరణ ప్రభు నీకు అనుగ్రహించే నిత్య జీవము, దాని యందు నీవు విశ్వాసం ఉంచుతున్నావు. మరి వాక్యంలో మరణపు ముళ్ళును ఆయన విరిచేసినాడు. ఇక మరణ భయం నీకు లేదు. మరణ భయము యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఎప్పుడు ఉంటుంది. మరణం గురించి నువ్వు ఆలోచించే పనే కాదు. ఇప్పుడు ఒక పాట పాడినాం కదా, పాటలో ఉన్నది ఆ మాట, నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణపు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా, మరణపు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. మీరందరూ ప్రార్థన చేయాలి ఫర్ హ్యాపీ ఎండింగ్. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అబోర్డ్. అంటే ఇక్కడే తరతరాలు ఉంటావు అనుకోకు. నువ్వెంత కూడబెట్టినా, పిల్లల్ని ఎంత ప్రేమించినా, నీకు ఇచ్చిన పనులు ఎంత నమ్మకంగా చేసినా నీకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ఇక్కడ. కానీ యేసు ప్రభువును విశ్వాసం ఉంచడానికి ఆ ఎక్స్పైరీ డేటు, ఆ మరణం అనేది ఒక మెట్టు అన్నమాట పరలోకానికి వెళ్ళడానికి. 1 కొరింథీ 15వ అధ్యాయం బాగా చదవండి. పునరుద్ధానం గురించి ఉన్న సత్యాలు ఎన్నెన్నో బయలుపరుస్తాడు పౌలు. నువ్వు ప్రతిరోజు ఒక వాక్యము గుర్తుపెట్టుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ ప్రతి సందర్భానికి పునరుద్ధాన శక్తి మనకు
సరిపోయిందని రుజువు చేసే వాక్యము. రోమీలకు రాసిన పత్రిక, ప్రతి దినం కూడా నువ్వు వేడుకోవాలి పునరుద్ధాన శక్తిని. రోమన్స్ 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా. ఇంకా మరణ భయం ఎక్కడ? మరణ భయమే లేదు. ఇది రోజు 10 సార్లు రాయండి, డైలీ రాయండి. నేను రాయాలనుకున్నా ఈ సంవత్సరం 10 times రాయాల, టైం తీసుకొని. ఉదయకాలం లేస్తే వీలైతుంది. ధ్యానిస్తూ రాయాల. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన మహిమ దీంట్లో ఇమిడి ఉన్నది. ఏంటంటే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీ క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో ఉంటే నీ చర్మ వ్యాధులన్నీ తొలగిపోవాలి, నీ కిడ్నీ బాగా పనిచేయాలి, నీ లంగ్స్ బాగా పనిచేయాలి, నీ హార్ట్కు అటాక్స్ రాకుండా కాపాడుతుంది. ఇది మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ. చావునకు లోనైన నీ శరీరమును కూడా నీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా దాన్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తున్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. రాయండి 10 సార్లు ప్రతిరోజు ఉదయం లేచి. ఏ జబ్బుకు మీరు భయపడరు, అన్ని జబ్బులు మీ పాదాల కింద వచ్చేస్తుంది. మొట్టమొదట మరణమే మిమ్మల్ని చూసి భయపడుతుంది. సాతానుడు మిమ్మల్ని చూస్తే వణికిపోతాడు. అందుకే రోమా 16:20 ఏముంది? సమాధానకర్తకు దేవుడు సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా ఏం చేస్తాడంట? చీతిక ద్రొక్కిస్తాడు. అంటే దాని అర్థం విజయమే కదా. విజయం, విక్టరీ. ఊరికే కుటుంబంలో అది లేదు, ఇది లేదు, వాడు అట్టున్నాడు, వీడు, ఏం భయపడొద్దు. డోంట్ వరీ. నువ్వు వచ్చినప్పుడు ఏం తెలియదు. నువ్వు పట్టుకొచ్చినావు అర డజన్ పిల్లలు పట్టుకొచ్చినావా? యోబు ఏమంటాడు? దిగంబరినై ఈ లోకానికి వచ్చినాను, దిగంబరినై తిరిగి ఆయనను చేరుకుంటాను. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటాడు. ఇచ్చినా తీసుకున్నా ఎవరిని మయపరచాలి? నేను దేవుని మయపరచాలి. దేవుని స్తోత్రం. అందుకే యేసుప్రభు గొప్ప ప్రసంగం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చేస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, వాడెట్లా, వీడెట్లా, ఇదెట్లా, అదెట్లా, నథింగ్. నీ మనసులో యేసు క్రీస్తును ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇక నువ్వు దేనికి భయపడే అవసరమో లేదు. రాని వస్తే రాని నీ మీదకి శ్రమలు. పునరుద్ధానుడే దేవుడు, జీవం గల దేవుడు నీ తోడున్నాడు కదా, నీలో ఉన్నాడు కదా. ఆయన నీతో ఉంటే నువ్వు దేనికి ఇక భయపడాలి? నీ కార్యాలన్నీ నిర్వహించేది ఎవరు? సజీవుడైన క్రీస్తు. నీకేం భయం? అందుకే భయపడుతూ బ్రతకొద్దు. మరణం గురించి కానీ భయపడొద్దు. ప్రార్థన చేయండి. కీర్తనకారుడు 39వ కీర్తనలో నా అంతం ఎలాగుండునో నాకు తెలియజేయమంటాడు. హౌ మై ఎండ్ విల్ బి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే విర్రవీగి ఇక నాకు ఏం కొదవలేదని బ్రతకకుండా కొద్ది దైవ భయం అవసరం. నా అంతం ఎలాగుండేది? భయంకరమైన అంతమా? పడక మీద కొన్ని సంవత్సరాలు పడుకొని ఉంటానా? అవయవాలు పోగొట్టుకుంటానా? ప్రమాదంలో ఏదైనా తీరని వ్యాధి వచ్చి అందరిని ఇబ్బంది పెడతానా? ఏ జబ్బన్నా సోకుతుందా? ఐసీయూలో పడి ఉంటానా? ఈ భయాలన్నీ సహజంగా వస్తుంది. కానీ నీ పునరుద్ధాన శక్తి ద్వారా ఈ భయాలన్నీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. మరణించు వేళ నీకు వచ్చినప్పుడు ఆ జీవాధిపతి నిన్ను జీవంలోకి దాటించేస్తాడు. దేవునికి స్తోత్రం. మరణం బికమ్స్ ఏ ప్రమోషన్ టు గ్లోరీ. ఎక్కడ చూడలేదు, ఏ మార్గంలో చూడలేదు ఈ మాట. ప్రమోటెడ్ టు గ్లోరీ. నమ్మితే నమ్మాలా అంతే. నువ్వు నమ్మకుంటే గమ్మునుండు. నిన్ను ఎవ్వరు అభ్యంతరపరచరు, ఎవరు నిన్ను విసిగించరు, ఎవరు నిన్ను ఏమంటారు దాన్ని బలవంతం చేయరు. నువ్వు నమ్ము. దేర్ ఆర్ 2 choices బిఫోర్ యూ, డెత్ అండ్ లైఫ్. ద ఆథర్ ఆఫ్ డెత్ ఈజ్ బిఫోర్ యూ, ద ఆథర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బిఫోర్ యూ. జీవాధిపతి నీ ముందున్నాడు, ఈ లోకాధికారి నీ ముందున్నాడు. నువ్వు ఎంచుకోవాలా, జీవ మార్గమా మరణ మార్గమా. కనుక
నీవు ధైర్యంగా ఈ లోకంలో మరి సాక్షిగా జీవించాలి. అసలు యేసుప్రభు పునరుద్ధానుడని ఒక వ్యక్తి యేసును గురించి చాటిస్తూ నిలబడుతున్నాడా? అదే సాక్ష్యం నన్ను అడిగితే దేవునికి స్తోత్రం. ఎఫెసీ 2 ఉన్నది, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడిని యేసు ప్రభు రక్షణనిచ్చి రక్షణతో అలంకరించి వాడిని ఎట్ట నిలబెడుతున్నాడు? సేవకునిగా, సేవకురాలిగా. అంటే అదే పునరుద్ధానం కదా. అది ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇంకేం కావాలి నీకు? ప్రూఫ్. ఇదే రిజరక్షన్ పవర్ అంటారు దీన్ని. పాపంలో చచ్చిపడి ఉన్నావు. చచ్చిన వాటి మీద ఈగలు వాళ్తాయి, బ్రతికి ఉన్న వాటి మీద ఈగలు వస్తే అట్ అంటాడు వాడు కదా. దోమలు వచ్చి కుడుతుంటే కుట్టు, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కుట్టుకో అంటారా? చాట్ అని కొడతా. నేనైతే ఒక దోమల బ్యాట్ కొన్నా, పటా పట్ పట. ఆ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. అబ్బా ఇదేం మ్యూజిక్! ఒకసారి దోమలే లేవు కానీ మ్యూజిక్ వస్తున్నది. అమ్మ దీంట్లో కూడా కల్తీ. వాడు సప్పుడు వచ్చేటట్టు ఏదో చేసినాడు, దోమలు లేకుండా అక్కడ. అంటే అది కూడా ఏదో మెకానిజం ఉన్నవాడు. అంటే ఎంత ఆనందం దోమలు కొడుతుంటే. అట్లుండాలి నీ ఆనందం. సాతాను చర్యలన్నీ కూడా పట పట్ పట పట్ పట పట్ అయిపోవాలి. హల్లెలూయా. చిన్న దోమ మీదనే నీకు విజయం ఇచ్చినాడు, పెద్ద సమస్యల మీద ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు విజయాన్ని ధరించడానికే మరి యేసుప్రభు నీకు రక్షణ మార్గాన్ని కల్పించినాడు. యూ షుడ్ నాట్ బి డిఫీటెడ్, యూ షుడ్ కాంకర్ ద డెవిల్, షుడ్ కాంకర్ ద డెత్. పౌలు అందుకే అంటాడు, వీటన్నిటి మీద నాకు అత్యధికమైన విజయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. రోమా 8:37 నుండి 39 నేను చదువుతున్నాను. రోమా 8:37 నుండి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడమాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. హల్లెలూయా. అందుకే విశ్వాసి సజీవుడైన యేసును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఎల్లవేళలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ సజీవుడైన వాడు తోడున్నాడు. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నువ్వు తోడుంటే నాకేం దిగులు? నిన్నే నేను వెంబడిస్తాను. నా ముందు నడుస్తున్నావు కనుక నాకు విజయం నిశ్చయం అని అర్థం. అంటే నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చిన పునరుద్ధానుడు. నువ్వు పాపముల చేత అంధకారంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా రక్షణ అనుగ్రహించి ఆ రక్షణ నిశ్చయత నీకు ఇచ్చి క్రీస్తు జీవం నీలోనికి ప్రవహించి క్రీస్తు కుటుంబంలోకి నువ్వు జన్మించి కుమారత్వాన్ని నువ్వు పొందుకొని క్రీస్తు తోడి వారసునిగా నీవు లెక్కింపబడి, అంటే ఈ జీవితమైనను ఇంకా రానున్న జీవితంలో కూడా నిర్భయంగా నీవు జీవిస్తున్నావు, సంతోషంగా ఉన్నావు, విజయవంతమైన జీవితం జీవిస్తున్నావు అంటే అది పునరుద్ధాన మహిమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. ఎవడైనా క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. అందుకే క్రీస్తులో స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. దేవుని కార్యాభివృద్ధి అందు మీరు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలంట క్రైస్తవుడు. చప్పట్లు గట్టి కొడదామా? ఏది ఏమైనా కానీ వీ హ్యావ్ నాట్ లాస్ట్ హోప్ ఇన్ ద రిజరెక్టెడ్ జీసస్. పునరుద్ధానుడైన ప్రభువునందు
నిత్యము నిరీక్షణ కలిగి ఉండాలి. నీ కుమారుడు చెడిపోయిందా? హ్యావ్ హోప్ ఇన్ జీసస్. నీ కుమార్తె మాట వినడం లేదా? హ్యావ్ హోప్ ఇన్ జీసస్. ఈజ్ అ రిజరక్టెడ్ గాడ్. హీ విల్ గివ్ యూ విక్టరీ. నీ కుటుంబంలో ఇంకా మారు మనసు పొందని వారు, డోంట్ లూజ్ హోప్, బికాస్ జీసస్ క్యాన్ పర్ఫార్మ్ ఎనీ వండర్ అట్ ఎనీ టైం. ఆయన పునరుద్ధానుడు, చావును గెలిచినవాడు, మరణాన్ని గెలిచినవాడు, బండను గెలిచినవాడు, ముద్రను గెలిచినవాడు, కావలివాడిని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, ఆయన సాతాను ఓడించినవాడు, లోకాన్ని గెలిచినవాడు. నీకు సహాయం చేయకుండా ఉంటాడా? ఉండడు. అందుకే యేసు ప్రభు ఆయన సెలవు మరణానికి పోకముందు సిద్ధపాటు చేస్తున్నాడు శిష్యులను. ఒక మాట చెప్పినాడు, ఆదరణకరమైన వార్త చెప్పినాడు. యోహాను సువార్త 14:14, నేను మరణిస్తాను కానీ తిరిగి లేస్తాను. నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను. హల్లెలూయా. నన్నేం అడిగినా నేను చేస్తాను. ఎంత మంచి మాట, ఎంత ఆదరణ. యోహాను 14:14, నా పేరట నన్నేం అడిగినా నేను చేస్తాను. అప్పుల్లో ఉన్నారా? అడగండి. ఉదయం లేవండి, ప్రార్థన చేయండి. భార్యాభర్తలు విడిపోయినారా? అడగండి దేవుణ్ణి, ఐక్యత కొరకు, సమకూర్పు కొరకు. పిల్లలు మాట వినడం లేదా? అడగండి. పునరుద్ధానుడు ఆయన. ఆయన విననేరక ఉండినట్లు ఆయన చెవులు అందగలేదు, రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము కూర్చగాలేదు. ఆయన వింటున్నాడు నీ రోదన ధ్వని, ఆయన చూస్తున్నాడు నీ కన్నీళ్లను, ఆయన తప్పకుండా స్పందిస్తాడు. శత్రువుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. నీకు అన్నిటి మీద విజయము అనుగ్రహిస్తాడు. నీ సర్వ శరీరానికి ఆరోగ్యము ఇస్తాడు. నువ్వు చేయపూనుకున్న పనులన్నిట్లో నీకు విజయము అనుగ్రహిస్తాడు. నీ చెలికాండ్రందరికంటే నీ తల హెచ్చగునట్లుగా చేస్తాడు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. పునరుద్ధాన సందేశం మేము విన్నాము. మీరు మమ్మల్ని ఆత్మలో బలపరిచినందుకు వందనాలు. మాకు భయం అవసరం లేదు, మరణ భయం అసలే అవసరం లేదు నాయన. నన్నెందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని యోహాను సువార్త 1:12 ఉన్నట్లు మేము నీ కుటుంబంలోకి జన్మించినాము. మేము కుమారులమైతే హక్కుదారులమై ఉన్నాము తండ్రి. భయపడే ఆత్మ మాకు అవసరం లేదు నాయన. ధైర్యంతో కృపాసనం మీదకు వెళ్ళి తండ్రి మేము నీ కృప పొందినట్లు వేడుకోవాలి ప్రభువా. నీ పేరట ఏదడిగినా ఇస్తానన్నావు. అశాంతి, అసమాధానము, భయము, భీతి, నిరాశ, నిస్పృహ యేసు నామములో బంధించి వేస్తున్నాను తండ్రి. ధైర్యము, శక్తిగల ఆత్మ మాకు ఇచ్చినావు. పిరికితనం గల ఆత్మ మాకు ఇవ్వలేదు. నిగ్రహ శక్తి మాకు ఇచ్చినావు తండ్రి. అన్ని పరిస్థితులను తట్టుకొని సవాళ్ళని ఎదుర్కోవడానికి ఉన్న శక్తి, నీ పునరుద్ధాన శక్తి మాలో ప్రవహిస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి దేవుని వాక్యం విన్న వారిని అందరినీ కూడా పునరుజ్జీవింపజేయమని, పునరుద్ధాన బలం వారికి దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనదాన
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే